ఈ ఐపీఎల్లో ఈ బ్యాట్స్మెన్స్ గేమ్ అయిపోవడంతో ప్రతిసారి మనం ఎక్కువగా ఓపెనర్స్ ఎస్పెషల్లీ వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ అండ్ ఇలా కొంతమంది యంగ్స్టర్స్ గురించి అండ్ వాళ్ళ వీరబాదుడు గురించి ప్రభు సిమ్రన్ సింగ్, సర్పంచ్ సాబ్ మన శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ నిన్న పీబీకేఎస్ వర్సెస్ డీసీ మ్యాచ్లో కేఎల్ రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ అయితే సూపర్ క్లాస్ ఇన్నింగ్స్ అని చెప్పేసి అనుకోవచ్చు మామ. 152 రన్స్ స్కోర్ చేశాడు. తనైతే అద్భుతంగా పోరాడు. తనతో పాటుగా నితీష్ రాణా ఒక 91 రన్స్ స్కోర్ చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు. కానీ ఇటు కేఎల్ రాహుల్ అటు పంజాబ్ కింగ్స్ తరపున, ఎల్ఎస్జీ తరపున అండ్ ఇప్పుడు తన ఆడుతున్న డీసీ తరపున 3 ఫ్రాంచైజీల తరపున సెంచరీ స్కోర్ చేశాడు. వీర బాధాడని చెప్పచ్చు. అన్లక్కీలీ అది లూజింగ్ కాస్ట్ సైడ్ వచ్చింది. కానీ ఫస్ట్ ఇండియన్ టు స్కోర్ 150 రన్స్ ఇన్ ఏ సింగిల్ మ్యాచ్ ఐపీఎల్లో. తనైతే వీర బాధాడు మామ. కానీ అన్ఫార్చునేట్లీ అది లూజింగ్ సైడ్ వచ్చింది. కానీ తన బ్యాటింగ్ చూస్తున్నంతసేపు ఆ ఎండలో కూడా ఉన్న ప్రేక్షకుల అందరినీ ఎక్కడ బోర్ కొట్టనియకుండా క్లాసిక్ షాట్లతో తనైతే విరుచుకుపడ్డాడని చెప్పేసి అనుకోవచ్చు. ప్రతి సంవత్సరం కన్సిస్టెంట్గా ఐపీఎల్ పర్ఫామ్ చేసే బ్యాట్స్మెన్స్లో కేఎల్ రాహుల్ ముందుంటాడు మామ. ఆరెంజ్ కప్ రేస్లో కూడా ముందుంటాడు. అప్పుడప్పుడు తన ఫామ్ అనేది అదవుతుంది, డిప్ అవుతుంది. కానీ లేదంటే తనైతే ఒక సూపర్ క్లాస్ ప్లేయర్ అని చెప్పేసి అనుకోవచ్చు మామ.